నాగరాజు గురువు గారికి నమస్కారం. గురు సభ్యులందరూ నమస్కారం. ఈరోజు తేదీ వచ్చేసి 2026 6వ నెల 1వ తారీఖు సోమవారం. ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో భాగం కల్టివేటర్ వేసి కలుపు తీయడం జరుగుతుంది. అరటి, బెండ, గోరుచిక్కుడు పెట్టినాము దీంట్లోనే. ఇది వచ్చేసి 1/2 ఎకరా ఉంది అరటి. ఈ అరటి, జామ, సపోటా, బొప్పాయి ఇవి కూడా ఎలాంటి రసాయనాలు లేనట్ట ఓన్లీ జీవామృతము, ఘనజీవామృతము, పుల్లటి మజ్జిగ, నీమాశ్రము ఇవన్నీ తోనే పండించడం జరుగుతుంది. ఇప్పటికీ మూడోసారి దీనికి ఘనజీవామృతం వేయబట్టి జీవామృతం ఇడ్చబట్టి 3 సార్లు అయింది. ఇప్పటికీ ఇది 5 నెలలు మొక్కలు, అరటి మొక్కలు. ఇది ఇంకా 5 నెలలు అయితే పంట వస్తుందని చెప్పినారు మనకి మొక్కలు ఇచ్చిన వాళ్ళు. పండ్లు ఎక్కడ చూసినా విష రసాయనాలతోన పండిస్తుంటారు కాబట్టి మనము అలా పండియకూడదు అనే ఉద్దేశంతోన పండ్లు కూడా పండించడం జరుగుతుంది. ఆహారమే ఔషధము. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే మన మనసు కూడా అలాగనే పనిచేస్తుంది. ఆలోచన విధానం కానీ మనసు ఎట్లా పరిగెడితే మంచి కూడా అలానే పరిగెడతాడు ఎప్పుడైనా కానీ. శాకాహారం భోజనమే మనిషికి మానవునికి ఉత్తమమైన ఆహారము. ఆ శాకాహారం భోజనంలోనే మళ్ళా విష రసాయనాలు వేయని ఆహారం కూడా ఇంకా మంచిదనే ఉద్దేశముతోన దీన్ని ఈ వ్యవసాయం చేయడము. భూమిని, ప్రకృతిని మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది మన ప్రకృతి మాత అని. మనం పుట్టిందే సమాజాన్ని, భూమిని, ప్రకృతిని కాపాడడానికనే కొంచెం దేవుడు పంపించినాడు ఇక్కడికి భూమికి. అందరికీ ధన్యవాదాలు.